హాయ్ స్టూడెంట్స్. సో టుడే ఈ వీడియోలో ఫిజిక్స్కి సంబంధించి 100+ మార్క్స్ స్కోర్ చేయాలంటే మినిమం బిట్స్ అనేవి అటెంప్ట్ చేసి ఉండాలి. 35 బిట్స్ అటెంప్ట్ చేస్తే అందులో నెగిటివ్స్ పోయి మనకి 25 బిట్స్ అరౌండ్ కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. 25 to 30 బిట్స్ కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, నెగిటివ్స్ పోయి. సో ఇక్కడ మనకి మోస్ట్ రిపీటెడ్ థీమ్స్ ఫ్రమ్ ది పాస్ట్ 2 to 3 years చెక్ చేసుకుంటే, ఎందుకంటే ఎన్టీఏ తీసుకున్న తర్వాత 2020 నుంచి చాలా వరకు ప్యాటర్న్స్ అనేవి చేంజ్ అయిపోయినాయి. 21 తీసుకోండి, 22, 23, 24, ఇప్పుడు 25 పేపర్ మనం చూస్తే తెలుస్తుంది మనకి నెక్స్ట్ ఎలా ఇస్తారు. ఇవి నేను డీప్గా రీసెర్చ్ చేసి తెలుసుకున్న ఫార్ములాస్. ఇవి స్కిప్ చేసిపోతే మాత్రం చాలా ఇబ్బంది పడతారు. సో ఫస్ట్ ఫార్ములా కైనెటిక్ ఎనర్జీ. సో కైనెటిక్ ఎనర్జీ K ఈజ్ ఈక్వల్స్ టు 1/2 × mv². సో చిన్నప్పటి నుంచి చేస్తూ ఉంటాం ఈ కైనెటిక్ ఎనర్జీ, కైనమాటిక్ సంబంధించినవి. సో ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ ఇన్ వర్క్, ఎనర్జీ అండ్ పవర్ ప్రాబ్లమ్స్. సో సెకండ్ ఫార్ములా వేవ్ స్పీడ్ ఫార్ములా. సో V ఈజ్ ఈక్వల్స్ టు F lambda రిపీటెడ్ ఇన్ సౌండ్ అండ్ వేవ్ ఆప్టిక్స్. మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా అంటే ఫస్ట్ ఫార్ములా అండ్ సెకండ్ ఫార్ములా, అందుకే నేను ఫస్టే పెట్టేశాను. అండ్ ద నెక్స్ట్ థర్డ్ ఫార్ములా చూద్దాం, కొలంబస్ లా. సో F ఈజ్ ఈక్వల్స్ టు KR 2Q 1Q². సో ఇందులో సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. అంటే ఎక్కడ ఏ విధంగా స్క్వేర్ చేయాలి అని చెప్పేసి. కొంతమందికి స్క్వేర్ చేసేటప్పుడు మర్చిపోయేసి ఇంటూ 2 చేసేస్తారనమాట చాలా వరకు. సో మనం చెక్ చేసుకోవాలి అది. కంప్యూటర్ సిస్టమ్స్లో ఫార్ములాస్ టైప్ చేసేటప్పుడు స్క్వేర్స్ 2s లాగా అనిపిస్తాయి. ఆ విషయంలో పొరపాటు పడకూడదు, ఓకేనా. ఆఫెన్ ఆస్క్డ్ ఇన్ ఎలక్ట్రోస్టాటిస్టిక్స్. సో ఈ టాపిక్ అనేది అక్కడ తీసుకొచ్చినది కాబట్టి సో మోస్ట్లీ మనకి ఈ టాపిక్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది ఖచ్చితంగా. సో ఫోర్త్ వన్, యాక్సిలరేషన్ ఫ్రమ్ న్యూటన్స్ సెకండ్ లా. F ఈజ్ ఈక్వల్స్ టు MA. F ఈజ్ ఈక్వల్స్ టు MA. ఫండమెంటల్ ఇన్ మెకానిక్స్ అండ్ డైనమిక్స్ ప్రాబ్లమ్స్. సో మోస్ట్లీ ఏంటి గుర్తుపెట్టుకోవాలి అంటే హ్యూజ్ ప్రాక్టీస్ ఆఫ్ డైరెక్ట్ ఫార్ములాస్. ఏ డెరివేషన్ లేకోకుండా డైరెక్ట్ అప్లై చేసే ఫార్ములాస్ని ఒక 100 లిస్ట్ అనేది, దట్ టు మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ని నేను ఒక PDF చేశాను అనమాట. అంటే అవి రిపీట్ అయినట్టు అనమాట ఫ్రమ్ ది పాస్ట్ 2015, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24 ఇప్పుడు వరకు. సో నేను అది ప్రొవైడ్ చేస్తాను మీకు కామెంట్ సెక్షన్లో అడిగిన వాళ్ళకి. సో ఖచ్చితంగా ఈ ఫార్ములాస్ అనేది ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఫిఫ్త్ ఫార్ములా ఏంటంటే ఓమ్స్ లా. సో ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా ఏంటంటే ఇప్పటివరకు మనం చూసిన వాటిలో కైనెటిక్ ఎనర్జీకి సంబంధించినది అండ్ ఆల్సో వేవ్ ఆప్టిక్స్కి సంబంధించినది అండ్ ఓమ్స్ లా. సో V ఈజ్ ఈక్వల్స్ టు IR, బేసిక్ బట్ వెరీ కామన్లీ యూజ్డ్ ఇన్ కరెంట్ ఎలక్ట్రిసిటీ. సో మనకి కొన్ని టాపిక్స్ అనేవి రీసెంట్గా డిలీట్ చేశారు. ఫ్రమ్ ది పాస్ట్ 1.5 year ఆన్వర్డ్స్ చాలా అంటే చాలా చాలా అప్డేట్ అయిపోయిందనమాట NTA. సో కాంపిటీషన్ అనేది కూడా చాలా పెరిగింది కాబట్టి మీరు దాన్ని శ్రద్ధ తీసుకొని మరి ఏ టాపిక్ స్కిప్ చేయాలి, ఏ టాపిక్ స్కిప్ చేయకూడదు, ఖచ్చితంగా చదవాలి అనేటివి నోట్ చేసుకొని చదవండి మరి. సో నేను చెప్తున్న ఈ టాపిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, ఓకేనా. సో ఫోటో ఎలక్ట్రిక్ ఈక్వేషన్, ఐన్స్టీన్స్ ఈక్వేషన్ అంటారనమాట. ఈజ్ ఈక్వల్స్ టు HF - phi, ఓకేనా. సో కామన్లీ ఇన్ మోడర్న్ ఫిజిక్స్లో యూజ్ చేస్తామన్నమాట, ఓకేనా. సో నెక్స్ట్ ఫార్ములాస్ వచ్చేసి సెవెంత్ వన్, గ్రావిటేషనల్ ఫోర్స్. F ఈజ్ ఈక్వల్స్ టు GR² m1 m2, ఓకేనా. నెక్స్ట్ కింద వచ్చేసి లెన్స్ ఫార్ములా అనమాట. సో మనం మామూలుగా కాన్వెక్స్ అండ్ కాన్కేవ్ అది కూడా అందుకే నేను మెన్షన్ చేశాను ఇక్కడ. F1 ఈజ్ ఈక్వల్స్ టు V1 - U1, ఓకేనా. సో ఇక్కడ మనకి ఫోకల్ పాయింట్ ఏంటి ఏమి అనేది ఒక డయాగ్రామ్ అనేది పక్కన గీసుకుంటే ఈజీగా అర్థమవుతుంది అనమాట. సో కామన్ ఇన్ రే ఆప్టిక్స్, ఓకేనా. సో రే ఆప్టిక్స్ నుంచి ఖచ్చితంగా 4 to 5 బిట్స్ అనేది ప్రతి ఇయర్ వస్తాయి. హీట్ టాపిక్లో నుంచి కూడా వస్తాయి, బట్ హీట్ ఇంజన్స్ అనే టాపిక్ని రిమూవ్ చేశారు, ఓకేనా. రిఫ్రిజిరేటర్స్ టాపిక్ రిమూవ్ చేశారు. జాగ్రత్త దృష్టి పెట్టుకొని చదవాలి. ఓకే, థ్యాంక్ యూ.